క్రైస్తవ ప్రపంచం ఒక సభలాగా కాదు, ఒక పబ్బులాగా మారిపోయింది. ఒక ఆయన ఉర్రోతులోకి ఇచ్చాడు, కుర్రకారంతా ఎగిరి గంతులు వేయటమే మొదలెట్టాడు. ఇవన్నీ ఎందుకో పాపం పౌలు గారికి చేతకాల, శీలకి చేతకాల. అందుకని దెబ్బలు తిన్నారు, నలకొట్టబడ్డారు, కలసాల్లో వేయబడ్డారు, సంఖ్యలు వేయబడినాయి, బొండాలు వేయబడినాయి. ఇవన్నీ పాపం వాళ్ళకి చేతకాలి. ఇప్పుడు వచ్చి పౌలుకి చేతకాంది నేను చేస్తున్నాను, శీలకి చేతకాంది నేను చేస్తున్నాను, బర్నబాకి చేతకాంది నేను చేస్తున్నాను అన్నట్టుగా పాపం క్రైస్తవ ప్రపంచం ఒక సభలాగా కాదు, ఒక పబ్బులాగా మారిపోయింది. క్రైస్తవ సమావేశం ఎలా మారిపోయింది తెలుసా? మైకేల్ జాక్సన్ అని ఒక ఆయన ఉండేవాడు, ఆ టైపులో తయారైంది. ఎంతకన్నా భ్రష్టత్వము ఏమైనా ఉందా సంఘానికి? మీరు అంటారు నన్ను, అయ్యగారు నిన్న కలిపిన నీకు 200 మంది సంఘం లేదు, ఆ పాస్ట్ గారు ఎంత గొప్పోడో అంటారు. ఎన్ని లక్షల మంది ఆయనకు అభిమానులు ఉన్నారు, ఎన్ని వేల మంది ఆయనకు విశ్వాసులు ఉన్నారు, ఆయన ఆస్తి ఎంత అనుకుంటున్నారు, ఆయన స్టేటస్ ఏంటి అనుకుంటున్నారు అని అంటారు మీరు. కాబట్టి ఎందుకు నేను ఆశ్చర్యపడుతున్నాను, చాలా మంది ఆశ్చర్యపడుతున్నారు, ఎందుకు ఫ్రాడ్ని పెద్ద పెద్దోళ్ళు కూడా ఎందుకు ఇట్లా నమ్ముతున్నారు, ఎందుకు మోసపోతున్నారు, ఎందుకు దాన్ని నమ్ముతున్నారు, ఎందుకు దాన్ని ప్రమోట్ చేస్తున్నారు, ఎందుకు దాన్ని ప్రకటిస్తున్నారంటే, ఎందుకండి మోసపరిచే ఆత్మ ప్రపంచం మీదకి వచ్చేసేసేసి కనుక వాళ్ళు మోసంలో పడుతున్నారు.